దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన మీ అందరి కోసం దేవుడిచ్చిన అవకాశం కదా. ఎంతమంది ఈ రోజుల్లో ప్రార్థన లేక, ఒకప్పుడు ఇలాంటివి ఉండేవండి, ఎంతో ఆశతో కదా దేవుడు మనకిచ్చిన అవకాశం. మీరు ఒకసారి ఆలోచించండి, ఇంత మార్నింగ్ టైంలో మీకు ఉండేదా కొన్ని సంవత్సరాల క్రితం? వచ్చే టీవీలలో అప్పుడప్పుడు కదా, రేడియోలో దేవుడు ఇట్లా నీ సెల్ ఫోన్ ఆన్ చేస్తేనే వాగ్దానం. ఎంత ధైర్యం, ఎంత బలం. కాబట్టి ఉదయకాలం ప్రభు మీకు ఇచ్చిన అవకాశం. ఎంతమంది ఉదయకాలం 5 to 6 కూడా పాస్టర్ ప్రవీణ్ నుండి లైవ్ వస్తుంది, చూస్తున్నారా? వింటూ ఉన్నారా? రిసీవ్ చేసుకుంటున్నారా? ప్రేయర్లో వాక్యం వింటున్నారా? కొంతమందికి వాక్యం వినడం, ప్రార్థన ఉంటుంటే అదేదో బోర్ లెక్క ఫీల్ అవుతారు. తప్పండి. దేవుడు మనకిచ్చిన చక్కటి సమయం, ఆయన్ని వెతికి ఆయన దొరికే కాలం ఇది. రెండో విషయం, మీరు ఏ స్థితిలో ఉన్నా వాక్యం బలపరుస్తుంది, నిలబెడుతుంది, ఆదరిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యమే దేవుడు కదా. ఈ ఉదయకాలం మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడాలని, రక్షణ లేని బిడ్డలు ఎవరన్నా వింటూ ఉన్నట్లయితే మారు మనసు, రక్షణ ఈరోజు పొందండి. యేసు రక్షకుడు దేవుడు. ఆయన నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. ఆయన మరలా వెళ్ళాడు, పరలోకం రాబోతున్నాడు. యేసు నమ్మితే పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం. రెండో విషయం, మీ కష్టకాలాల్లో, దుఃఖ సమయాల్లో దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. ఆయన మీతో పాటు ఉన్నాడు. ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆయన మీ చేయి పట్టుకొని నడిచే దేవుడు. మీ ఇంటి విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఒకవేళ నీ బిడ్డల మార్పు విషయంలో, అయ్యా నాకు జాబ్ లేదు, నాకు వ్యాపారం అంతా, నా లైఫ్ అంతా ఖండన, నా సేవ అంతా పాడైంది, దేవుడే కదండి నేను లేవనెత్తే దేవుడు. కాబట్టి ఉదయం ధైర్యంగా ఉండండి. నేను చదువుతాను చక్కటి వాగ్దానం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు, ఏలియా బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవదూత మొదటిసారి, దేవుడే ఫస్ట్ సెకండ్, లే, ధైర్యం తెచ్చుకో, ముట్టి లేపి. ఎవరండి మనల్ని లేపేది? ఆత్మీయంగా దేవుడు. ఎవరు మనల్ని నిలబెట్టేది? దేవుడు. ఎవరు మనకు సహాయం చేసే దేవుడు. అందుకనట అలా వదిలిపెట్టలా దేవుడు ఏలియాను కదా. చచ్చిపోతే బాగుండు అన్నోడిని వేస్ట్ మాట మాట్లాడడం పక్కన పెట్టలా. ముట్టి లేపి, నీకు శక్తికి మించిన ప్రయాణం అంటే అంత గొప్ప బ్లెస్సింగ్, అంత గొప్ప పరిచర్య, అంత గొప్ప దీవెన, అంత గొప్ప ఇది ఉంటుంది. ఓడిపోయినప్పుడే, మనం బలహీనం అవుతున్నప్పుడే మన జీవితాల్లో తెలుసుకోవాలి, ముందు రోజుల్లో సంథింగ్ దేవుడు ఒక బలమైన కార్యం మన కోసం చేస్తాడు. శక్తికి మించిన కార్యం అంటే, శక్తికి మించిన పరిచర్య అంటే ఏలియాకి శక్తికి మించింది దేవుని శక్తితో నడిచేది. నీకు కూడా శక్తికి మించినవి చాలా ఉంటాయి, కానీ నీకు మించినవి, నాకు మించినవి ఉంటాయి. మన శక్తి కొలది, మన బలం కొలది చేసేది. కానీ మన శక్తికి మించినవి కొన్ని ఉంటాయి. అవి ఏవి చేస్తారు? దేవుడు చేస్తాడు. అందుకే ఆయన సూపర్ న్యాచురల్, అందుకే ఆయన శక్తిమంతుడు, అందుకే ఆయన బలవంతుడు, అందుకే ఆయన ధైర్యవంతుడు, అందుకే ఆయన అగ్ని వంటి వాడై ఉన్నాడు. ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండు. శక్తికి మించినది చేయుటకు నిన్ను నడిపించబోతున్నాడు. నీ శక్తికి మించినది నీతో పాటు చేయిస్తాడు ఆయన. అందుకే ఎవ్వరు డిసప్పాయింట్ కావద్దు, కృంగిపోవద్దు. కృంగిన వ్యక్తిని వదిలిపెట్టాడా? నిన్ను ముట్టి లేపి, లే, ఈరోజు వాక్యం ద్వారా నిన్ను లేపుతున్నాడు. ఏం భయపడకలే, నేనున్నాను కదా, నేను నిన్ను లేవనెత్తాను కదా, నేను నీకు సహాయం చేస్తాను కదా. ఎంత ధైర్యం అండి. ఈ మాట మీకు ఇస్తున్నప్పుడు నాకు ఒకలాంటి అనిపిస్తుంది, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను శక్తికి మించిన సేవ నాకుంది. మా శక్తికి మించినది ఇప్పటివరకు చేశాము. మేం చేయలే, మేము మేము చేయలే. కల్వరీ మినిస్ట్రీస్లో 25 సంవత్సరాలు మా సేవా జీవితం అండి. ఒక అద్భుతమైన థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ జరగాల. 25లో మా జీవితాల్లో శక్తికి మించింది మేము చేయలేదు, ఆయన జయించాడు మాతో. మేము అనుభవించాము ఆయన శక్తిని. మీకు కూడా అదే చేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. నీ శక్తికి మించినది నువ్వు చేయబోతున్నావు. ఆమేన్. నీ శక్తికి మించింది నువ్వు చేయబోతున్నావు ఈరోజు వాగ్దానం. కాబట్టి ఏ ఒక్కరు డిసప్పాయింట్ కాకుండా సంతోషంగా మాటలు రిసీవ్ చేసుకొని దేవుని స్తుతించండి. నాతో కలిసి ప్రార్థనలో పాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీరు ఇచ్చిన చక్కటి మాట, అవునయ్యా మా శక్తికి మించింది మా ద్వారా చేసే దేవుడు. అట్టి కార్యం ప్రతి ఇంటిలో, ప్రతి హృదయంలో ఈ వాక్యం వాగ్దానం తీసుకున్న ప్రతి బిడ్డకి జరుగును గాక.
రక్షణ నీ శక్తి ద్వారా జరిగేది, నీ ఆత్మ ద్వారా జరిగేది. అది ప్రతి గృహంలో జరగాలి, ప్రతి ఇంటిలో జరగాలి. రోగాలతో ఉన్నవారు, డాక్టర్స్ చేయలేని వారి శక్తికి, డాక్టర్ వైద్యానికి శక్తికి మించిన అద్భుతం జరుగును గాక. అప్పుల భారం అద్భుతం జరగాలి. వారి సమస్యలు కోర్టు కేసు కొట్టివేయబడాలి యేసునామములో. గర్భం లేని స్థితి గర్భంలో తెరవబడాలి యేసునామములో. నిర్జీవము, బలహీనత, పోరాటాలు, ఆర్థిక స్థితులు, ఉద్యోగలేమి నాయన సహాయము ద్వారా నీ శక్తి ద్వారా వారికి విడుదల జరగాలి. అంతేకాక ప్రభువా, ఎవరైతే తండ్రి అనేక రీతిలుగా కృంగినారో వారు లేవనెత్తబడాలి, బలమైన కార్యాలు జరగాలి. సొంత గృహాలు లేని వారు, బిడ్డల స్టడీస్ విషయంలో ప్రతి వారికి సహాయం చేయండి. వివాహం కాని బిడ్డలకి మంచి సంబంధాలు, ఘనమైన వివాహాలు. ఎవరెవరికి భూ సంబంధమైన కట్లున్నాయి, అవి వారితో కావట్లేదయ్యా, అద్భుతం చేసి విడుదలైన ఆయన. వారి ప్రాపర్టీస్ ఎక్కడ చిక్కుబడిన విడుదల. మా డబ్బు తీసుకుని వారికి నిద్ర పట్టకుండా మా డబ్బు మాకు తిరిగి ఇచ్చుటకు వారి మనస్సులను ప్రేరేపించండి. ఈ విధంగా ఎవరు ఇతర దేశాల నుండి వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారు శక్తికి మించిన కార్యాలు ఇతర దేశంలో మా ప్రియులందరికీ జరగాలి. భారతదేశంలో మా ప్రియులకు జరగాలి. మా దేశాన్ని, మా ప్రజల్ని రక్షించండి అయ్యా. మా క్రైస్తవ సమాజంలో శక్తికి మించిన సేవ, జాషువా జనరేషన్ జరగాల, లేవాల అయ్యా. అపోస్తుల సేవ జరగాల. కల్వరి మినిస్ట్రీస్లో నీ దాసుల్లో శక్తికి మించింది జరగాలయ్యా. అట్టి విధంగా మీ సహాయం దయచేసి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, బలమును, శక్తిని, ఆరోగ్యమును, జ్ఞానమును ఈ పరిచర్యలో, మా కుటుంబంలో, ఈ సేవలో నాయన ఈ వాగ్దానం తీసుకున్న ప్రతి బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం అంతా శక్తికి మించిన నాయన ఆశీర్వాదం, ఆరోగ్యం వారిపై ఉండును గాక. బ్లెస్ చేస్తూ బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ గొప్ప కార్యాలు వారి పట్ల చేసి నామాన్ని మహిమ తెచ్చుకోమని, నీ రక్తముతో ప్రతి బిడ్డల్ని సీల్ చేస్తూ సిక్కున్నవారు, సీరియస్కున్నవారు, బలహీనలు ఉన్నవారు ఇప్పుడే నీ శక్తితో వారిని స్వస్థపరిచి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, మీరెవ్వరైనా కానీ ధైర్యంగా ఉండండి. ఒక మాట మీతో చెప్తున్నా, ఈ వాగ్దానం మీకోసం, మనందరి కోసం. మీరు కూడా ఒక లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి షేర్ చేయండి. చాలామంది చూస్తారు కదా, వింటారు కదా, వాళ్ళు కూడా దీవించబడతారు. కొత్త వారికి పంపండి. వాళ్ళు చూసి చూడనట్టున ఒకరోజు వాక్యంతో పట్టబడతారు. అందుకని మీకు రోజు నేను చెప్తున్నా, మార్నింగ్ 5 to 6 తప్పక మీరు పాలు పొందాలి. మన పాస్టర్ ప్రవీణ్ నుండి వచ్చే లైవ్ ప్రేయర్లో, వాక్యంలో. ఈవినింగ్ 6 to 9 మీకు లైవ్ వస్తుంటుంది రోజు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ నుంచి. వినండి, చూడండి. మన యొక్క ఛానల్స్లో కల్వరీ టెస్ట్ మనీస్, షారుణ్ ప్రవీణ్, అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, వీటిలో చక్కటి మెసేజ్, షార్ట్ మెసేజ్లు, టెస్ట్ మనీస్ పెడుతుంటాం. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం జరిగే సువార్త సభకు రండి. ఇక్కడ పాలు పొంది మీరు ఆత్మీకంగా అన్ని విధాలుగా మీరు దీవించబడతారు. రక్షణ మార్గంలోకి వస్తారు. శనివారం జరిగే సర్వీసులో విడుదల పొందుతారు. మీరు వచ్చి ఇక్కడ ఎంత మంచి అకామిడేషను, భోజనాలు, మీకు దేవుడు మాకు ఇచ్చిన శక్తిని బట్టి మేము చేస్తాం. కాబట్టి దేవుడు మీకు ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చి ఆదివారం ఉండి వెళ్ళొచ్చు. కల్వరీ ప్రామిస్ అండి, హైతనగర్ దగ్గర, హైదరాబాద్. ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి. ఆ డే అంతా అక్కడ గడపచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు, మీరు వెళ్ళొచ్చు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.